హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ప్రజెంట్ మేమైతే యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. సో అదేనండి యాదాద్రి. సో యాదగిరిగుట్టే కదా మేమందరం వెళ్ళామని అసలు స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను, ఒకసారి చూపిస్తాను చూడండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చిన్న వీడియోనే బట్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పటివరకు వెళ్ళలేకుంటే నెక్స్ట్ టైం మీరు యాదాద్రి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేస్తారు. సో మనం నార్మల్గా ఎలా వెళ్తామో అంతే, జస్ట్ టెంపుల్ వరకు రీచ్ అవ్వక ముందే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట. మనకి ఎదురుగా కొండ ఉంటే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అది లోటస్ టెంపుల్. ఇక్కడే వీడియో పాస్ చేసి ఇప్పటి వరకు మీరు యాదగిరిగుట్టకి వెళ్ళుంటే లోటస్ టెంపుల్ చూడలేకుంటే ఒకసారి కమెంట్ చేయండి, సో మీకే అర్థమవుతుంది. నేనైతే ఇది నా సెకండ్ టైం యాదాద్రికి వెళ్ళడము. అచ్చు 4 months బేబీ ఉన్నప్పుడు వెళ్ళిన, వాడికి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9 years రన్నింగ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట. యాదగిరిగుట్టలోకి అయితే మాకు యాదగిరిగుట్ట అనే అలవాటు, సో అదే వచ్చేస్తుంది అనమాట. అందులోకి ఎంటర్ అవ్వగానే మనకి ఉంటాయి పాత నరసింహస్వామి గుట్ట, మామూలుగా ఇప్పుడున్న టెంపుల్ అండ్ లోటస్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఎదురుగా టెంపుల్ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ వేలో ఉంటుంది అనమాట. ఇది ఎదురుగా, దీనికి డైరెక్ట్ మనకి నార్మల్గా నడుచుకొని వెళ్ళడమే, కార్ అదంతా అక్కడ దాకా ఏమీ వెళ్ళదు. సో లోటస్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. దీన్ని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 rupees అనమాట. సో ఇది ఒక 4 floors ఉంటుంది. మనం ఎక్కుతా వెళ్ళాలి. కొంచెం పెద్దవాళ్ళు అయితే కష్టం, అండ్ చిన్నపిల్లలు ఈజీగా చూస్తారు. అండ్ త్రూఅవుట్ మొత్తం 4 floors ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మెట్లు చూసారా ఎలా ఉన్నాయో, కొంచెం దిగడం ఒకసారి ఎక్కడం, లైక్ గుహలాగా ఉంటుంది అనమాట. ఒక షో లాగా ఉంటుంది, మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తాం మనము. చెప్పారు కదా, ఎంట్రీ టికెట్ అయితే 50 rupees ఉంటుంది. 4 floors ఎక్కాలి దిగాలి. ఇందులో మనకి అన్ని రకాల అవతారాలు ఉంటాయి. పాతాళలోకం, మర్తలోకం, నాగలోకం, స్వర్గలోకం, వైకుంఠం, అట్లా డిఫరెంట్ ఐడల్స్తో ఉంటుంది. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. 10 అవతారాలు ఉంటాయి మొత్తము. అంటే చూసుకుంటూ వెళ్తూనే ఉంటే మనకు డిఫరెంట్ తెలిసిపోతుంది అనమాట. అవన్నీ మనకి పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది, వాళ్ళకి చెప్తే అనమాట. ఇంకా కొంచెం ఎక్కువగా పూజలు అవన్నీ చేసి పురాణాలు అవన్నీ తెలుసుకోవాలి అండ్ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. నాకు కూడా తెలియదు కాబట్టి చూసినా కొద్ది ఇంకా చూడాలనిపించింది. 4 floors లిటరల్లీ 4 floors ఉంటుంది. కొంచెం మా పేరెంట్స్ అయితే ఎక్కలేకపోయినరు, మా మమ్మీ అయితే. కానీ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంటుంది తెలుసా, అసలు అక్కడి నుంచి రాబుద్ది కాదు. కొన్ని ఫ్లోర్లలోనైతే ఐడల్స్ ఎంత బాగున్నాయంటే అస్సలు నమ్మలేకుండా ఉండే అనమాట. ఇది లాస్ట్, ఇంకా పైకి వచ్చేసినాము. అట్లా 4 చూసుకుంటే మొత్తం మనకు కనిపిస్తుంది కదా పైన షెడ్. సో ఇది లాస్ట్. మళ్ళీ మనకు కొంచెం కిందికి దిగగానే, ఒక ఫ్లోర్ దిగగానే మనకి మెయిన్ టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకోవాలి. అక్కడ క్యాప్చర్ చేయడం వీలు అవ్వలేదు అండ్ తీయనియర్ కూడా. ఇవంతా మనము కెమెరాతో తీసుకోవడానికి వాళ్ళు 50 rupees ఛార్జ్ చేస్తారు, లైక్ టికెట్ లాగా, ఎంట్రీ టికెట్ లాగా. నేను ఇవన్నీ చూపించాను కానీ మిగతా చూపించలేదు. చాలా బాగుండే అనమాట. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి అండ్ మస్ట్ విజిట్. మాకు కొంచెం టైం ఉండే పైన దర్శనానికి పోవడానికి, ఈ లోపు చూస్తుంటే మా హస్బెండ్ చెప్పారనమాట ఇది చాలా బాగుంటుందని. సో అచ్చు కూడా చూపిద్దామని వెళ్ళాము. అక్కడ వరకు అయితే కార్లు అయితే వెళ్ళవు, దీని ఎదురుగా మనకి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. సో ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఒకవేళ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.